ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చి ఏ రకంగా మారింది మనందరికీ తెలిసిందే. ఆడ మగ అనే తేడా లేదు, వయసుతో సంబంధం లేదు. చిత్ర విచిత్రమైన వీడియోస్ పెడుతూ ఫేమస్ అవుదామని చూసేవారి సంఖ్య కోకొల్లలు. తాజాగా ఈ జాబితాలో మరో యువతి పెట్టిన రీల్ కూడా చేరింది. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు నానా రకాల ప్రయోగాలు చేస్తూ జనాలను ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. కొందరు జనాలకు మంచి చేయడం ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడం కోసం ఇన్ఫ్లుయెన్సర్ చేస్తున్న హడావిడికి అంతా ఇంత కాదు. కొందరు బైక్స్ పై స్టంట్స్ చేస్తూ ఉంటే మరికొందరు నీళ్లలో విన్యాసాలు చేయడం మనం చూస్తున్నాం. మొత్తం మీద ఏదో రకంగా సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటున్న వారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సయాలి సావంత్ వంతు వచ్చింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన సయాలి సావంత్కి ఇన్స్టాలో దాదాపు 80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తనకు సంబంధించిన పలు వ్యక్తిగత వీడియోలు షేర్ చేస్తూ పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ పాపులారిటీ మరింత పెంచుకునే ఉద్దేశంతో ఒక ప్లకార్డ్ పట్టుకొని రోడ్డు మీదకి ఎక్కింది. తనకు సరైన వరుడు కావాలను, అతడు నాకంటే పొడవు ఉండవలెను అంటూ కొన్ని క్వాలిటీలను రాసి ఉన్న ప్లకార్డ్ను చేతపట్టి రోడ్డు మీద తిరిగింది. ముంబైలోని ప్రముఖ టూరిస్టు ప్లేస్ అయిన తాజ్ హోటల్ వద్ద ఈమె ప్లకార్డ్తో తిరుగుతున్న వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సయాలి సావంత్ చేసిన ఈ పని వల్ల ఒక్కసారిగా ఆమె ఫాలోవర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే సయాలి తన కోసం ఒక వరుడిని ఎంపిక చేసుకోవడం కోసం ఇలాంటి పని చేసిందని, ఆమె నిజంగానే కొత్త జీవితం మొదలు పెట్టాలనే ఉద్దేశంతో ప్లకార్డ్తో వరుడిని పట్టుకోవడం ప్రారంభించిందని ఆమె సన్నిహితులు కొందరు చెబుతూ ఉన్నారు. కానీ నెటిజన్లు మాత్రం ఆమె ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకోవడం కోసం ఈ పని చేస్తుంది అంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. తాజ్ హోటల్ ముందు సయాలి సావంత్ వరుడు కావాలి అంటూ ప్లకార్డ్ పట్టుకొని ఉండగా పలువురు ఆమె వద్దకు వెళ్ళి సెల్ఫీలు తీసుకుంటూ ఆమెతో మాట కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె గురించి తెలిసిన వారు పెళ్లికి తాము సిద్ధం అంటూ ముందుకు వస్తున్నారు. కొందరు ఇప్పటికే నేను కమిట్ అయ్యాను, లేదంటే నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవాడిని అంటూ చెబుతున్నారు. మొత్తానికి ఈమె కంటే అందంగా, పొడుగా ఉన్న వ్యక్తి, అన్ని విధాలుగా సయాలికి సెట్ అయ్యే వ్యక్తి లభించేనా, లేదంటే చివరకు ఇది పబ్లిక్ స్టంట్ మాదిరిగానే నిలిచేనా అనేది చూడాలి.